డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో దిట్ట అయిన చంద్రబాబు యోగాంధ్రను పబ్లిసిటీకి వాడుకుంటున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖకు ప్రధాని మోదీని ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారని ఆరోపించారు. గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారన్నారు. 300 కోట్లు ఖర్చు చేసి కనీసం భోజనాలు, మ్యాట్స్, టిఫిన్స్, మంచినీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ యువత పోరు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే. దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా